జీఎస్టీని తగ్గించి ప్రధాని మోదీ పేదలకు మేలు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల టీవీలు, కార్లు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయన్నారు. తొలిసారిగా ప్రధానమంత్రి మోదీ కర్నూలుకు రావడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గారు ఈ వారంలో కర్నూలు పర్యటనకు విచ్చేశారు. ముఖ్యంగా జీఎస్టీని భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. జీఎస్టీని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ట్యాక్సులు ఉండాలనే ఒక దృఢ నిశ్చయంతో దీనిని క్రమబద్ధీకరణ చేసి ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ మేలు చేసే లక్ష్యంగానే జీఎస్టీ స్లాబుల్లోకి సరళీకృతమైన విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే గత నెల నుంచి పేద ప్రజలకు సంబంధించిన కార్లు అయితేనేమి, టీవీలు, గృహోపకరణాలు, అలాగే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొని రావడమే గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే భారతదేశ ప్రభుత్వం చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 29 రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ జీఎస్టీని స్వాగతించారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రము ఈ జీఎస్టీ స్లాబుల విధానాన్ని ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదార స్వభావంతో పేద మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తూ ఉందని చెప్పేదాని విధంగా ఈ 15-20 రోజుల నుంచి మనము వార్డ్ టు వార్డ్ కానీ గ్రామాల్లో అలాగే పట్టణాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీటన్నిటిని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రికి సెల్యూట్ చేస్తూ మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం, ఆ సభను కూడా విజయవంతం చేసే విధంగా సుమారు 4 లక్షల మంది గౌరవ ప్రధానమంత్రి ఏదైతే జీఎస్టీలో ఈ విధాన్ని తీసుకొని వచ్చారో దానికి ఆయన కృతజ్ఞత తెలిపే విధంగా మొన్న బహిరంగ సభను కూడా సక్సెస్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం కేంద్ర ప్రభుత్వం అయితేనేం పేదలు మధ్యతరగతి ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని చెప్పేదానికి ఈ జీఎస్టీలో ఉన్న మార్పులే ఒక మూల కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే నిన్న ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆ డిఏను కూడా రిలీజ్ చేయడము, దాని ద్వారా ఈ దీపావళి నిజమైన దీపావళి అందరి కుటుంబాల్లో ఇళ్లల్లో నింపే విధంగా చర్యలు తీసుకోవడం మా అందరికీ సంతోషాన్ని నింపింది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీ ప్రభుత్వాలుగా ఉంటాయని తెలియజేసుకుంటూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు